సంక్రాంతి. ఈ పండుగ పేరు వినగానే మనకు టక్కున గుర్తొచ్చేది రంగురంగుల రంగవల్లులు, పిండి వంటకాలు. వాటితో పాటు గాలిపటాలకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు చిన్న పెద్ద తేడా లేకుండా పతంగులు ఎగురవేస్తూ ఎంజాయ్ చేస్తారు. ఈ పండుగకు కొద్ది రోజులు మాత్రమే ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే కైట్స్ సందడి నెలకొంది. గాలిపటాలకు కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్ ఓల్డ్ సిటీ. ఇక్కడి నుంచే వివిధ రకాల గాలిపటాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎగుమతి చేస్తారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా రకరకాల పతంగులు తయారు చేస్తున్నారు వ్యాపారులు. ప్రతి ఏటా కోట్లలో వ్యాపారం చేస్తారు. ఇక నగరవాసులకు అనుగుణంగా ఈ ఏడాది గాలిపటాలు తయారు చేస్తున్నారు తయారీదారులు. వివిధ రూపాల్లో తయారు చేసిన పతంగులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్లాస్టిక్ కవర్లతో రూపొందించిన గాలిపటాలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. పతంగులకు తోడు వాటిని ఎగురవేసే మాంజాలకు డిమాండ్ ఉంటుంది. అందుకోసం వెరైటీ దారాలను తయారు చేస్తున్నారు. లోకల్ బ్రాండ్ దారాలకు రంగులద్ది మాంజాలను తయారు చేస్తారు. వీటికి తోడు నైలాన్ దారాలతో తయారు చేసిన మాంజాలు, ప్లాస్టిక్ మాంజాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. చైనా నుంచి దిగుమతి చేసుకున్న గాలిపటాలు, మాంజాలు మన మార్కెట్లో కొంత ప్రభావం చూపినా ఈ ఏడాది లాభాలు ఉంటాయంటున్నారు వ్యాపారులు. మేమైతే 11 months మొత్తం 11 నెలలు మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మొత్తం అది హైదరాబాద్ కైట్స్, మరి గోల్ ఖాప్, కడీ ఖాప్ అని అట్లా ఉంటుంది. పిల్లర్ గురించి సంవత్సరం ఏమో బెంటెన్, యాంగ్రీ బర్డ్, ఛోటా భీమ్ అట్లాంటివి పతంగులు, ప్లస్ జై తెలంగాణ పతంగులు అన్నీ అవి మేకింగ్ చేసి మొత్తం 11 months మేము తయారు చేసి పెట్టినాం. ఈ నెలను అమ్ముడు పోతుందని 11th నుంచి హాలిడేస్ ఉంది, పిల్లలకి గిరాక్ అవుతుంది అనుకుంటున్నాం. మేము ప్రతి సంవత్సరం చాలా బాగా చేస్తాము. మరి అందులోనూ ఈసారి తెలంగాణ వచ్చింది కాబట్టి మన తెలంగాణ స్టేట్లో చాలా బాగా ఎంజాయ్ చేద్దామని ఆలోచించాము. ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా చిన్నారుల కోసం ప్రత్యేక పతంగులు తయారు చేశారు. చోటా భీమ్, టామ్ అండ్ జెర్రీ, యాంగ్రీ బర్డ్స్ వంటి కార్టూన్లతో తయారు చేసిన గాలిపటాలు అందంగా కనిపిస్తున్నాయి. ధరలు కూడా గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది కాస్త పెరిగాయి. మార్కెట్లో ₹3 నుంచి ₹300 వరకు గాలిపటాలు అందుబాటులో ఉన్నాయి. వాటికి తగ్గట్టుగానే మాంజాల ధరలు కూడా పెరిగాయి. గీటు మాంజా ధర ₹100 నుంచి ₹1000 వరకు పలుకుతున్నాయి. మాంజా క్వాలిటీ, పదును బట్టి ధర నిర్ణయిస్తున్నారు వ్యాపారులు. పిల్లలు ఎక్కువగా మిక్కీ మౌస్, మోడివి ఇట్లాంటివి బాగా కోరుకుంటున్నారు. అవి చాలా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు రేట్లు కూడా రీజనబుల్గా ఉన్నాయి. ఇంకా పండుగ ముందు రేట్లు ఎక్కువ ఉంటాయని చెప్పి ముందుగానే తీసుకెళ్తూ ఉన్నాం. ఇప్పుడు వెరైటీలు దిక్కెళ్ళి పిల్లలు చాలా సంతోషంగా తీసుకొని బట్టాలు ఎగిరిస్తున్నారు. ఇప్పుడు చాలా బాగున్నది. ఇప్పుడు 3 నెలల పాటు పతంగుల తయారీ జరుగుతుంది. చాలా మంది మహిళలు ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. పతంగుల తయారీని కుటీర పరిశ్రమగా మలుచుకున్న వారు చాలా మంది మనకు పాత బస్తీలో కనిపిస్తారు. కొన్ని వందల కుటుంబాలు ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయి. పిల్లలు కూడా మాది అంతా ఇదే పని చేస్తాం. మేము పుల్లలు తేవాలి, బయట నుంచి కాగితం కనుక్కోవాలి, చేయాలి అన్నట్టు ఉంది మాకు. ఇంతనే ఏమో మిగిలితే మిగులుతుంది, లేకుంటే జర ఎక్కడ దక్కనే అవుతుంది. అంతేనే అవన్నీ మేము చేయితోనే ఇస్తాం. అన్ని డిజైన్లు ఎవరు చేయరు. అంత ఈడుకాలి మంగళవారం దాకా మా ఇంట్లో మా పిల్లలు కూడా అంతా ఇదే పని. సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని పలు చోట్ల కైట్స్ ఫెస్టివల్ ను కూడా నిర్వహిస్తారు. అందులో పాల్గొన్న వారికి బహుమతులను కూడా ఇస్తారు. ఇందుకోసం ముందుగానే ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది కూడా కైట్స్ ఫెస్టివల్ ను నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ వంటి నగరంలో కైట్స్ ఫెస్టివల్ కు ఫుల్ క్రేజ్ ఉంటుంది. లక్షల రూపాయలు వెచ్చించి ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. అయితే గతంలో పిల్లలు గాలిపటాలు ఎగురవేయడానికి ఖాళీ స్థలాలుండేవి. అయితే ఇప్పుడు నగరంలో అలాంటి అవకాశం లేకుండా పోతోంది. ఎక్కడ చూసినా ఆకాశాన్ని తాకుతున్నట్లుగా భవనాలు ఉండడంతో వారికి గాలిపటాలు ఎగురవేసేందుకు అవకాశం ఉండడం లేదు. అందుకే గ్రౌండ్లలో గాలిపటాలు ఎగురవేస్తున్నారు. ఆట విడుపు కోసం గాలిపటాలు ఎగరేసేవారు కొందరైతే పోటీలు పడి పతంగులు ఎగురేసేవారు ఇంకొందరు.
మొత్తానికి పతంగుల పండుగకు అంతా సిద్ధంగా ఉన్నాయి. కానీ పిల్లలు మాత్రం కాస్త జాగ్రత్తగా గాలిపటాలను ఎగురవేయాలి. భవనాలపై పతంగులు ఎగిరేసేటప్పుడు పెద్దల సమక్షంలోనే ఆడుకోండి. సరదాగా ఉండాల్సిన పండుగను అందరితో కలిసి జరుపుకోండి. లేకపోతే అనర్థాలు జరిగే అవకాశం ఉంది.